ప్లాస్టిక్ రహిత నరసరావుపేట కోసం పంచసూత్రాలు. షాపుల ముందు చెత్త వేస్తే చర్యలు తప్పవు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్లో భాగంగా నరసరావుపేటను ప్లాస్టిక్ రహిత పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు. శనివారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనను కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత జీవితానికి పంచసూత్రాలు అనే బ్యానర్ను ప్రదర్శించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నరసరావుపేట కోసం పంచసూత్రాలను అమలు చేయాలని అన్నారు. జూట్ లేదా గుడ్డతో చేసిన చేతి సంచులతోనే సరుకులకు వెళ్లాలని అన్నారు. ప్లాస్టిక్ నీటి బాటిళ్లకు బదులు రాగి, స్టీల్ బాటిళ్లు వాడాలన్నారు. హోటళ్లలో గాజు, స్టీలు పాత్రల్లోనే టిఫిన్ చేయాలన్నారు. నిషేధిత వస్తువులైన ప్లాస్టిక్ పూలదండలు, స్ట్రాల వాడకం పూర్తిగా మానివేయాలన్నారు. వివాహ విందుల్లో ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసుల స్థానంలో స్టీలు, మట్టి పాత్రలను మాత్రమే వాడాలన్నారు. గత 2 ఏళ్లుగా ప్రతి నెల శనివారం ఉదయం మార్కెట్ సెంటర్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు హాజరవుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ షాపుల్లో ప్లాస్టిక్ వస్తువుల అమ్మకానికి వీల్లేదని, డిస్పోజల్ ప్లేట్లు, గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులను పూర్తిగా నిషేధించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వాటి స్థానంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, స్టీల్ టిఫిన్లు వాడాలని, షాపులకు జూట్ బ్యాగులు అందించి వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.